వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అలాగే ఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడని చెప్పేసి చాలామంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఎప్పుడు ఆ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సీ నోటిఫికేషన్ పడేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ ఇప్పటి నుంచి కనుక ప్రిపరేషన్ కనుక ఎవరైతే ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కనుక మొదలు పెట్టకపోతే వారికి జరిగేటువంటి నష్టం ఏంటి అనేటువంటి విషయాల మీద ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే కింద డిస్క్రిప్షన్లో తెలంగాణ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ఒక టెలిగ్రామ్ గ్రూపును క్రియేట్ చేయడం అనేది జరిగింది. అందులో ప్రతిరోజు క్విజ్లతో పాటు మీకోసం ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్, అలాగే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, అలాగే తెలంగాణ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అన్నీ కూడా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూపులో పెట్టడం అనేది జరుగుతుంది. గ్రూప్ ఉచితంగానే ఉంటుంది. దయచేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దయచేసి జాయిన్ కండి. ఇక టాపిక్లోకి వెళ్తే, లక్షలాది మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నటువంటి తెలంగాణ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలు నాకున్నటువంటి సమాచారం మేరకైతే 100% జూలై ఆఖరి వారంలో కానీ లేదా ఆగస్టు మొదటి వారంలో కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వెలువడడానికి 100% ఛాన్స్ ఉంది. సో ఎవరైతే ఈ పోలీస్ నోటిఫికేషన్ను నమ్ముకునే ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ప్రిపరేషన్ను ఈ రోజు నుంచే ప్రారంభించడం అనేది మంచిది. ఎందుకంటే విత్ ఆధారాలతో కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు ఇక్కడ చూసినది ది హిందూ ఆర్టికల్. మొత్తం మీద 17,516 పోలీసు జాబ్స్ అంటే ఎస్సీ కానిస్టేబుల్ మిగిలిన ఏవైతే పోస్టులు ఉన్నాయో అన్నిటికీ కలిపి దాదాపుగా 12,91,000 చిల్లర ఆ దరఖాస్తులు అనేది రావడం అనేది జరిగింది. ఇది 2022 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి 2,25,668 మంది ఈ యొక్క ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే అందులో 1,05,603 మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది. అలాగే కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి వచ్చేసరికి 5,88,891 మంది కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే అందులో 1,84,861 మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ పోస్టులు అప్లై చేసినటువంటి వారు ఎంతమంది, ఇక్కడ క్వాలిఫై అవుతున్నటువంటి వారు ఎంతమంది అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించండి. అలాగే ఏపీకి సంబంధించి ఎప్పుడో 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు ఎలాగో కదా 2 రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్కి చేరినటువంటి ఏదైతే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉందో స్టార్టింగ్లో 5,03,486 మంది ఈ యొక్క 6,100 పోస్టులకు అప్లై చేస్తే అందులో కేవలం 95,208 మంది అంటే టోటల్ అప్లై చేసిన దాంట్లో 20.73% మాత్రమే ప్రిలిమ్స్ రాత పరీక్షను క్వాలిఫై కావడం అనేది జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు కనుక ప్రిపరేషన్ కనుక కాకపోతే మీరు 100% ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశం అనేది లేదు. మీరు ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు, అప్లై చేసినటువంటి వారు 5 లక్షలు దాదాపుగా 6 లక్షలు ఉంటే క్వాలిఫై అయిన వారు 1,95,000 ఆ చిల్లరనే ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి కనుక మీ యొక్క ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేసినట్లయితే మీరు 100% మీరు కోరుకున్నటువంటి కలల కాకి కొలువును సాధించేటటువంటి అవకాశం 100% ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఫ్రీగా పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, డైలీ మీకోసం క్విజ్లు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అలాగే కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్ కూడా ఉంటాయి. దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ కండి. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.